గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందండి. తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను నాను. అయ్యి బాబాయ్, నేను నాను. ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకున్న లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా. ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంట? నువ్వు బండ బూతులు తింటా సరే, నేను లోపలికి రాను. వీళ్ళెవరిది విడిగా ఎక్కడ ఉంది? నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళరు కదా. మనమేనదా? బాబు, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరెళ్ళిపోతాను. అక్కడేంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నాయి? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, వాడి పేరు గోపాలు. 4 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు 4 రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానికి భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి గుడి తెలిస్తే తిరిగిపోతుంది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు కానీ లోపల లొటారాన్ని ముగించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు, బయటికి. అమ్మో ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్ములు ఉన్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్య? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు. శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో, 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావు ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు. గోపాలు పాము. వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఓసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామాన్ అంతా వాటంతట అవే పైకి లేవటం కింద పట్టడం దడదడలాడించేసి, దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు? బాబు, అమ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు, ఇప్పుడు ఉంటుందిరా. గోపాలు, గోపాలు, గోపాల, అయ్యో దడబుట్టి చేస్తాను రా. గోపాల, గోపాల, దడబుట్టదు బాబా. అయ్యో సింహం బాబాయ్. అయ్యో నేను ఇక్కడ వెళ్ళలేదు. అమ్మ నమస్కారం. నమస్కారం బాబాయ్. అమ్మా అమ్మా అమ్మా. నువ్వు ఊరుకో. ఏమండి, వెళ్ళి చూడండి. ఒరే ఒరే తమ్ముడు, తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా. తమ్ముడు, తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా, వీడు నా బంగ్లాకి తీసుకెళ్తాను నీకు చెప్పానా? ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు? మా అక్కయ్య ఏంటంతా ఇక్కడ నిలబడ్డారు? ఏం జరిగింది? అమ్మ నమస్కారం. నేను ఎక్కడ మా అల్లుడు గారు? ఈ ఇంటికి కాబోయే మా అల్లుడు గారు ఎక్కడా? ఎప్పుడైతే నువ్వు ఎడ్ల బండిలో వచ్చావని మా వాళ్ళన్నారో అప్పుడే నువ్వు మా అల్లుడు గారు కాదని తెలిసిపోయింది. ఎందుకంటే వారికి పుట్టినవాడు ఎప్పుడూ అలా రాడు. నిజం చెప్పారు అమ్మా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను మీకు అల్లుడు కావాల్సిన వాడిని కాదు అని వీళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా ఒక్కళ్ళు కూడా వినలేదు.
చెప్పకుండానే నేనెవరో తెలుసుకున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అమ్మా, మా కైలాష్కి ఊర్లో ఉన్న రాజ్మహల్ కొనాలని ఎప్పటి నుంచో ఆశ. ఎస్ సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను అతని స్నేహితుడిని, వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. నన్ను ఈశ్వర్ అంటారు. వీల్లేదు. వెంకటాపురం రాజమహల్ని అతను కొనటానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే అది కొనటం జరిగితే ఆపద అతనికి మాత్రమే కాదు, అతన్ని చేసుకోబోయే మా అమ్మాయికి కూడా. అమ్మా, ఎలా చెప్పాలి, మావాడు మీ అమ్మాయిని చేసుకోవటం అడుగు మాటలోనే వచ్చాడు. వాళ్ళ నాన్నగారిని చూసినట్టే ఉంది. మా అల్లుడివి నువ్వు. ప్రియా, అమ్మ ప్రియా, త్వరగా రా. నిన్ను చేసుకుపోయేవాడిని చూడలేదన్నావు కదా, వచ్చారు చూడు, త్వరగా రా. చూడు. ఈ పిల్లెవరు? షీఈస్ గంగా, నా భార్య. నమస్కారం. అమ్మా, మీ ఇంటి పిల్లనే తన ఇంటి కోడల్ని చేసుకోవాలని వీళ్ళ అమ్మగారు అనుకున్న మాట నిజమే. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మా వాడు గంగని చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటి బాబు ఇది? గొప్ప గొప్ప సంబంధాలు మా అమ్మాయికి ఎన్నొచ్చినా కాదని నిన్నే నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇంత పనిచేస్తావా? ఎవరికి ఎలా జరగాలని రాసుంటే అదెలా జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది నాన్న? ఆహా, ఏ జ్ఞానం, ఏం త్యాగం. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే. ఏది హ్యాండు? చాలు చాలు. ఈ వివాహం మీ మనసు కష్టం కలిగించుంటుంది. అయినా మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశతో ఇక్కడికి వచ్చాను. నన్ను క్షమించండి, వెళ్ళొస్తాం. ఎక్కడికి? వెంకటాపురం రాజ్మహల్ని నేను కొన్నాను. మేమిద్దరం అక్కడే ఉండాలనుకుంటున్నాం. ఆ రాజమహల్ కా? వద్దు వద్దు. ఏ? చూడటానికి పోయి నేనే విలవిల్లాడిపోయాను. అందులో ఉండటం మంచిది కాదు నాయనా. మావయ్య, ఆ కాలం నాటి వాళ్ళు గనక మీరు అలాగే అంటారు. నా మాట విను కైలాష్. మా బావగారిలాగే నువ్వు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా అని తెలిసి ప్రమాదం ఉన్న చోట ఉంటానంటే ఎలా ఒప్పుకోనయ్యా? మావయ్య, ఇక్కడికి వచ్చే ముందు నేను గంగా రాజ్మహల్ అంతా చూసే వచ్చాం. కానీ చిన్నమావి చెప్పినట్టు అక్కడ భయపడాల్సినంత ఏమీ లేదే. బాబు, నే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. 40 సంవత్సరాలుగా ఆ రాజమహల్కి తోటమాలిని. నేనే ఒక్కరోజు కూడా ఆ రాజమహల్లో అడుగు పెట్టలేదు. కొంచెం ఆలోచించండి బాబు. చూడండి, ఇలా లేనిపోని పుకార్లు పుట్టించడం వల్లే 50 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 5 కోట్లకే నాకు అమ్మారని నాకు తెలుసు. ఇటువంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నా భార్యకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక అందమైన కానుక ఇవ్వాలనుకున్నాను. అందుకే ఈ రాజ్మహల్ని కొన్నాను. ఒకవేళ అటువంటిదేమైనా ఉంటే ఆ సంగతి మేం చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఉండండి. వెళ్ళి ఆ మహల్లోనే ఉండండి. ఏంటలా చూస్తున్నావు? ముందు ఆ రాజమహల్ని కొనద్దు అన్న నేనే ఇప్పుడు అక్కడే ఉండమన్నానని చూస్తున్నావా? వాళ్ళు మాత్రమే కాదు, కైలాష్ కాంట్రాక్టు పూర్తయ్యేంత వరకు మనం అందరం కూడా వెళ్ళి అక్కడే ఉంటాం. వీళ్ళిద్దరు మాత్రమే అక్కడుండి అక్కడేమైనా జరిగితే మన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అన్న కారణంగా మనమే కావాలని అక్కడికి పంపించామని వీళ్ళమ్మ మనల్ని అపార్థం చేసుకుంటుంది. అందుకే చెప్తున్నాను, మనందరం అంతా పూర్తయ్యేదాకా అక్కడే ఉందాం. అది థ్యాంక్స్ అమ్మా, ఆశీర్వాదం వద్దు తీసుకో. కైలాష్, ఎందుకో ఇప్పుడొద్దు. కాంట్రాక్ట్ పని పూర్తిగాని ఆ తరువాత అందరం కలిసి అఖిలాండేశ్వరి దేవి గారి ఆశీర్వాదం అందుకుందాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనావోష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిత్తే దధాదనం స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనావోష్టవస్తమం. మీ పూజలేవి ఈ రాజమహల్లో చెల్లవు. మీ అంతు చూడ్డానికే మీతో పాటు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చారుగా, ఇక జరగబోయేది చూడండి. కవీనావోష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిత్తే దధాదనం. చూడు కైలాష్, ఏదో మా అక్కయ్య చెప్పింది కదా అని మీతో కలిసి ఉంటాను ఒప్పుకున్నాం అనుకోకు. ఇన్ని సమస్యలున్న ఈ ఇంట్లో భార్యాభర్తలిద్దరినీ విడిగా ఉంచటం అంత మంచిది కాదని ఒప్పుకున్నాం. కానీ చివరిదాకా మేం కలిసి ఉండాలంటే ఒక కండిషన్. ఏమిటో చెప్పండి మావయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ
మీరు వెనకున్న మేడ మీదకి వెళ్ళకూడదు. ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్న గదిలోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదు. మీరు కుటుంబ సమేతంగా అందరం కలిసి ఉందాం అని చెప్తుంటే మేము ఆ మాత్రం చేయమా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఆ పక్క కన్నెత్తి చూడం. ఏమోయా? చాలా సంతోషం. వస్తాను. అయ్యో, నా కర్మ ఇలా కాలిందేంటి? దెయ్యాల కొంపకి డెకరేట్ చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నేను ఇంకా ఒంటరిగా తిరగకూడదు, గుంపులో తిరగాల్సిందే. బసవయ్య, చూడు బాబు, చాలా అందమైన పేరు, అంత థ్రిల్లింగ్ గా పిలవాలా? చిత్రవత్ చేస్తున్నాడు. నా గొంతు కొంచెం బాలేదు. బసవయ్య, అడగటం మర్చిపోయాను, నీ నక్షత్రం ఏంటి? పర్లేదు చెప్పవా. మృగశిర. ఏంటి మృగశిర నక్షత్రం? కోటికొక్కడికి ఉంటుందో ఆ నక్షత్రం. నువ్వు భలే అదృష్టవంతుడు. మృగశిర అంటే దెయ్యాలకు ఎంతో ఇష్టం. మరి వస్తామండే గారు. ఇదేమిటండి, ఒక మంచాన్ని ఇంతమంది మోసుకొచ్చారు? ఇదేమన్నా మామూలు మంచమా? ఆ కాలం నాటి మంచం, మొత్తం బర్మాటేకు. ఇద్దరి వల్ల ఏమవుతుంది? బాబు కైలాష్, త్వరగా అమ్మాయిని తీసుకురా, శివాలయానికి వెళ్ళొద్దాం. మీ నాన్నగారు కట్టిన గుడేది. ఏంటి బాబు అందరూ ఎడ్ల బండిలో వస్తున్నారు? ఇదిగో అంతా ఈశ్వర్ వల్లే. ఎడ్ల బండిలో వెళ్దామని పట్టుబట్టాడు, తీసుకొస్తున్నా. నమస్కారం బాబు. నమస్కారం. ఎంత బెంచ్ కారులో వెళ్ళినా ఈ ఎడ్ల బండి ఎక్కడంలో ఉన్న సుఖమే సుఖం. కరెక్ట్ గా అన్నారు. సరే రామయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమిలే, నా మనవరాలు పిల్లలతో పాటు గాలిపటాలు ఎగరేస్తుంది, అందుకే ఇక్కడున్నా. ఎవరా వీడ? అదిగో నల్ల జాకెట్ వేసుకుని అడు తిరిగి నుంచుందే, అదే నా మనవరాలు. కైలాష్, ఎప్పుడో చిన్నప్పుడు ఎగరేశాం. అవును. రెడీయా?